నా పేరు వనిత. నేను గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నాను. 2 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలంటే 1-2 daysలో ప్రిపేర్ అవుతే సరిపోదు. దీనికి ఇయర్స్ ప్లాన్ ఉండాలి. దీనికి ఒక 2-3 hours ప్రిపేర్ అయినా సరిపోదు. అట్లీస్ట్ డైలీ ఒక 10 hours అయినా మనం మ్యాక్సిమం ప్రిపేర్ అవ్వాలి. మనం ఎక్కువ ఎలా ప్రిపేర్ అవ్వాలన్న దానంటే మనం చదువుతున్నామా వెళ్తున్నామా అన్నట్టు కాకుండా మనం ఒక టాపిక్ చదివామా దాని గురించి వెంటనే టెస్ట్ రాయాలి. దాని గురించి మనకు అసలు ఈ టాపిక్ ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయింది అన్న దాని గురించి మనకు బాగా క్లారిటీ ఉండాలి. అప్పుడే మనం గ్రూప్స్లో ఇవి ఆన్సర్ ఇప్పుడు గ్రూప్స్లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇప్పుడున్న ప్యాటర్న్ చాలా డిఫికల్ట్ ఉంది. ప్రీవియస్ వాటితో కంపేర్ చేసి ఇప్పుడు చాలా డిఫికల్ట్గా ఉండి ఆన్సర్ చేయడానికి ఒక దాని గురించి మనం ఆన్సర్ చేయాలంటే టాపిక్ గురించి మనకు కంప్లీట్ ఐడియా ఉండాలి. అప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో ఫ్రీక్వెంట్గా టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం ఎంత ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేస్తే త్వరగా మనం ఒక టాపిక్ గురించి అవగాహన తెలుసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్స్కైనా ప్రిపేర్ అవ్వాలి అంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అండ్ ఈ లైబ్రరీ తరపున వస్తే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. చెప్పాలంటే చాలా మంచిగా ఉంటుంది. ఏ టైం మార్నింగ్ 6 to ఎప్పటి వరకు ఓపెన్ అంటే అప్పటి వరకు ఓపెన్ ఉంటుంది. ఇన్ కేసు ఏమైనా ఫెసిలిటీ మనకు లేదంటే చైర్మన్ మేడం గారిని అడిగితే మేడం గారు వెంటనే ఫెసిలిటీ మనకు ఇస్తున్నారు అన్నట్టు, ఏ లేకుండా. సో ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఏ ప్రాబ్లం లేదు. చాలా బాగుంది చదువుకోనికి. నేను చూసిన లైబ్రరీస్ అన్నిటికంటే నేను క్యాంపస్లో కూడా చదివాను, ఉస్మానియా యూనివర్సిటీలో చదివాను. చాలా మంచిగా ఉంది. ఇక్కడ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ ఉంది, చదువుకోవచ్చు, సపోర్ట్ ఉంది, బుక్స్ ఉన్నాయి. ఏ బుక్స్ కావాలన్నా ఇన్ కేస్ లేకపోయినా మన చైర్మన్ మేడం గారికి చెప్తే తెప్పిస్తున్నారు. సో అన్ని ఫెసిలిటీస్ మంచిగా ఉన్నాయి, చదువుతున్నాను. కాకపోతే ఇంకా మనం బాగా చదవాలి అంటే నోటిఫికేషన్ ఉండాలి. అదొకటి కొంచెం హోప్ లేదు. ఇప్పుడు మొన్న రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేశారు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అని. సో నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు. సో మనం సిద్ధంగా ఉండాలి, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రావచ్చు, చదవాలి. ఎస్ఐ కానిస్టేబుల్ అంత లేదు, గ్రూప్స్కే ప్రిపేర్ అవుతున్నాను. బట్ ప్యాటర్న్ సిలబస్ కొంచెం అటు ఇటు డిఫరెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా రాస్తాను. బట్ మెయిన్ గోల్ అయితే గ్రూప్సే.